అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి పాత ఇంటి దగ్గర వీడియో అనమాట. అంటే కొత్త ఇంట్లోకి సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయాం కదా. తీసుకెళ్లే ముందు ఏంటంటే అక్కడ గృహప్రవేశం వస్తువులు కొన్ని అయితే ఉండిపోయినాయి అనమాట. అవైతే తీసుకొని అమ్మ దగ్గరికి ఇద్దామని చెప్పేసి చిన్న ఆటో అయితే మాట్లాడి మా మరిది గారు అయితే తీసుకొచ్చారనమాట. ఇవన్నీ మేము ఇక్కడ తీసుకెళ్ళేవి. అంటే కొన్ని ఏంటంటే పర్టికులర్గా వీడియోస్ ఏమీ చూపించలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మినీ వ్లాగ్స్ టైప్లో మీకు యాడ్ చేస్తాను. ఇందులోనే మా భానుగాడికి విద్యాగాడికి తీసుకున్న లంగా ఓణీలు ఉన్నాయి, అట్లాగే మేకప్ కిట్స్ అవన్నీ. అంటే నేను మేకప్ ఎక్కువ వాడినండి, కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే మా విద్యగాడు భానుగాడు మేకప్ వేసుకుంటారేమోనని చెప్పేసి ఫంక్షన్కి అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ అయితే బయలుదేరి వెళ్తున్నాం. మా ముందైతే ఆటో వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక అద్దం అయితే ఉంది, రెండు ఉన్నాయన్నమాట. నాకు అదొక రూమ్లో ఇదొక రూమ్లో ఉంటాయి. ఇంకెందుకులే అని చెప్పేసి ఒకటి అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇక్కడ నాకు షిప్పింగ్ చేసేటప్పుడు ఏంటంటే మొత్తం ఇల్లు మారే ప్రతిసారి కూడా ఏదో ఒక డ్యామేజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా లోపల డ్రమ్ పగిలిపోయింది తీసుకొచ్చేటప్పుడు. అది డ్రమ్కి ఇల్లు మారేటప్పుడు ఏదో డ్రమ్ లాక్ ఉంటుందంట, నాకు తెలియదు ఆ విషయం. అలా చేయిపోయేసరికి ఇంకా అది డ్రమ్ పగిలిపోయింది అనమాట. అదో తలకాయ నొప్పి అయిపోయింది. ఇక్కడ అమ్మ వాళ్ళ బాత్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇది బబుల్స్గా కాలు జారుకోకుండా చాలా బాగుందనమాట. జస్ట్ డిజైన్ బాగుందని చూపిస్తున్నాను, ఏమి అనుకోకండి. బాత్రూమ్ కూడా చూపిస్తున్నానని చెప్పేసి కొత్త ఇల్లు కదా అందుకని చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటనేది. అంటే ఎవరైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే ఎట్లాంటి డిజైన్స్ కావాలి అనే ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చూసారు కదా. ఇంకా అవన్నీ అల్మార్లో పెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా మా కన్నయ్య అయితే అద్దాలో చూసుకుంటున్నాడు. ఇంక ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఏంటంటే మేము టీ కూడా తెచ్చుకుంటాం అనమాట. అమ్మని ఇబ్బంది పెట్టకుండా, బాగా వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ అమ్మ అక్కడ నుండి కుక్ చేసుకొని ఏదైనా తినేదైనా సరే తాగేదైనా అక్కడ నుండి తీసుకురావాలంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. పాపం ఆవిడ గబగబా కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారనమాట. కాసేపు ఎండలో బయట ఉండలేక ఏసీ పెట్టించాం కదా. ఇక్కడైతే మేము టీ తాగుతున్నాం అనమాట. ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి ఏదైనా మేము తీసుకెళ్తాము. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలి కదా, ఏదైనా సరే కొంచెం. ఇక్కడ అమ్మ వాళ్ళ పాత ఇంటి దగ్గర ఏంటంటే ఇక్కడ కనకంబరాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు, గులాబీలా ఉంటుంది అనమాట. భలే సెంటు స్మెల్ టైప్లో వస్తుంది. ఇక్కడ అమ్మ ఇల్లు మారేటప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఇదేదో కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన చెట్టు అనమాట. అది ఆకులేవో తింటారని చెప్పేసి మా అమ్మ చెప్పారు, నాకు క్లారిటీగా తెలియదు, నేను అడగలేదనమాట. ఇక్కడ చూసారు కదా. ఇంకేంటంటే మాకు కొంచెం మొక్కలు పిచ్చి ఎక్కువ అనమాట. ఇక్కడ మా మల్లి చెట్టు ఉంది కదా ముందు, దానికి పూసిన పువ్వులు అనమాట. ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి. అట్లాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా గబగబా మాట్లాడుతున్నాను కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఏమనుకోవద్దు. మా చిన్నాడు ఏంటంటే వాళ్ళ అమ్మకి మల్లెపూలతో పూలజాట్ టైప్లో వేస్తున్నారు అనమాట. మమ్మల్ని ఇట్లా డెకరేషన్ చేయడం వాడికి చాలా ఇష్టం అనమాట. మంచిగా చూసుకొని మూసుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అనమాట మా హనీబాబుకి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.